ప్రభువు మీతో నుండనగాక. పునీత మత్తయి వ్రాసిన శుభవార్తలోని భాగము. పదవ అధ్యాయము 34వ వచనము నుంచి 42వ వచనము వరకు, మరియు 11వ అధ్యాయము 1వ వచనము. యేసు శిష్యులతో ఇట్లనెను: ప్రపంచమున శాంతిని నెలకొల్పుటకు నేను వచ్చినట్లు భావింపవలదు. ఖడ్గమునే కాని శాంతిని నెలకొల్పుటకు నేను రాలేదు. నా రాక తండ్రిని కుమారుడు, తల్లిని కుమార్తె, అత్తను కోడలు ప్రతిఘటించనట్లు చేయను. తన కుటుంబము వారే తనకు శత్రువులగుదరు. తన తండ్రిని కానీ తల్లిని కానీ నాకంటే మిన్నగా ప్రేమించేవాడు నాకు యోగ్యుడు కాడు. తన కుమారుని కానీ కుమార్తెను కానీ నాకంటే మిన్నగా ప్రేమించేవాడు నాకు యోగ్యుడు కాడు. తన సిలువనెత్తుకొని నన్ను అనుసరింపనివాడు నాకు యోగ్యుడు కాడు. తన ప్రాణమును దక్కించుకున యత్నించేవాడు దానిని కోల్పోవను. నా కొరకు తన ప్రాణమును కోల్పోవాడు దానిని దక్కించుకొనను. మిమ్ము స్వీకరించేవాడు నన్ను స్వీకరించుచున్నాడు. నన్ను స్వీకరించేవాడు నన్ను పంపిన వానిని స్వీకరించుచున్నాడు. ప్రవక్తను ప్రవక్తగా గుర్తించి స్వీకరించేవాడు ప్రవక్త బహుమానమును పొందను. నీతిమంతుని నీతిమంతుడుగా గుర్తించి స్వీకరించేవాడు నీతిమంతుని బహుమానమును పొందను. నా శిష్యుడని ఈ చిన్నవారలలో ఒకనికి ఎవడేని ఒక గుక్కెడు మంచినీరు సొగువాడు తన బహుమానమును పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసు 12 మంది శిష్యులకు తన ఆదేశముల వసగిన పిదప ఆయా పట్టణములలో బోధించుటకును ప్రకటించుటకును బయలుదేరాను. ఇది క్రీస్తు సువిశేషము. ప్రభువు ఉత్థానమైన తరువాత ఎవరికి కనిపించినప్పటికీ తాను చెప్పినటువంటి మాట, మీకు శాంతి కలుగనగాక. అంటే ప్రభుని శ్రమల మరణ ఉత్థాన ఫలితము మానవాళికి శాంతి అన్న సత్యాన్ని ప్రబోధిస్తూ ఉంది. భారముచే అలసి సొలసిన సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతినిస్తాను అంటున్నారు ప్రభువు. ఈ శాంతి కోసమే వాస్తవానికి అనేక జీవన సూత్రాలు బోధిస్తూ ఉన్నారు. మనుష్యుల మధ్య కోపతాపాలు ఉండకూడదు అని, పగాద్వేషాలు ఉండకూడదు అని, కేవలము మిత్రులను మాత్రమే కాదు కానీ శత్రువులను సహితము ప్రేమించాలి అని, తద్వారా ఏ విధమైన చిన్ని విభేదాలు కూడా మానవుల మధ్య ఉండకూడదు, అందరూ కూడా ఒకే శరీరములోని అవయవాలుగా జీవించాలి అన్నటువంటి మౌలిక సూత్రాలన్నిటినీ బోధించినటువంటి ప్రభువు ఈరోజు మరో కోణాన్ని బయట పెడుతూ ఉన్నారు. అదే, నేను శాంతిని నెలకొల్పుటకు వచ్చినట్లు భావింపవద్దు ఖడ్గాన్ని అని చెప్పి అంటూ ఉన్నారు. ఈ మాటలు అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉండవచ్చు. ఇప్పటి వరకు అనుకున్నట్లు శాంతిదాతగా పేరు పొందినటువంటి ప్రభువు, కరుణామయుడు దయామయుడిగా పేరొందినటువంటి ప్రభువు ఇప్పుడు నేను శాంతిని కాదు ఖడ్గాన్ని ఇవ్వడానికే వచ్చాను అని చెప్పి అనడము కొంచెము విచిత్రంగాను వింతగాను తోస్తూ ఉంటుంది. కానీ ప్రభుని మాటలను కొంచెము జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే మళ్ళీ అంటున్నారు ప్రభువు,
తండ్రిని కుమార్తె, తల్లిని కుమార్తె, కుమారుడు, వీళ్ళంతా కూడా అంటే ఒకే కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు ఒకరినొకరు ప్రతిఘటించుకుంటూ ఉంటారు. ఈ ప్రతిఘటనకు కారణం ఏమిటి అంటే క్రీస్తు ప్రభువే. ఎందుకు క్రీస్తు ద్వారా కుటుంబాలలో సహితము ప్రతిఘటన కలుగుతూ ఉంటుంది అంటే క్రీస్తును నమ్మినటువంటి వాళ్ళు, క్రీస్తుని నిరాకరించినటువంటి వాళ్ళు, క్రీస్తు బోధనలను అంగీకరించేవాళ్ళు, క్రీస్తు బోధనలను తిరస్కరించేవాళ్ళు, ఈ రెండు రకాలుగా మనుషులు విడిపోతూ ఉంటారు. అది సమాజమే కావచ్చు, కుటుంబమే కావచ్చు. కానీ ఈ విభజన అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. మంచి చెడుల విభజన. ఇది మనము సృష్టి ప్రారంభంలోనే చూస్తూ ఉన్నాము. ఆదాము ఏవమ్మలకు జన్మించినటువంటి బిడ్డలిద్దరూ కూడాను కయీను, ఏబేలు, వాళ్ళిద్దరిలోనే విభజన వస్తూ ఉంటుంది, ప్రతిఘటన వస్తూ ఉంటుంది. చివరకు ఒకరి ప్రాణాలు ఒకరు తీసేటువంటి స్థాయికి మానవ మనస్తత్వము ఆనాడే దిగజారిపోతూ ఉంటుంది. కాబట్టి మంచికి చెడుకు మధ్య ప్రతిఘటన జరిగినంత కాలము కూడా క్రీస్తు బోధనలో మానవ సమాజాన్ని రెండుగా చీల్చివేసేటువంటి అవకాశం లేదు. మరి ఎలాంటి పరిస్థితులలో మనం ఏం చేయాలి అనేటువంటిది ఆలోచించాల్సిన విషయము. దేవుడు ఇజ్యాసు ప్రవక్త ద్వారా చాలా స్పష్టం చేస్తూ ఉన్నారు. అసలు మిమ్మల్ని నా దగ్గరికి ఎవరు రమ్మన్నారు అని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నారు. మిమ్మలను ఈ దహన బలులు సమర్పించమని ఎవరు చెబుతూ ఉన్నారు? మీరు సమర్పించేటువంటి బలుల ద్వారా నాకు ఒరిగేదేమిటి? మీరు సమర్పించలేక వేసేటువంటి సాంబ్రాణి పొగ ద్వారా నాకు ఒరిగేదేమిటి? ఇవన్నీ ఆలోచించుకుంటే వాస్తవానికి మనము చేసేటువంటి భక్తి కార్యాలు నిష్ప్రయోజనాల అనేటువంటి భావన కలుగక మానదు. కానీ జాగ్రత్తగా మనసు పెట్టి ఆలోచిస్తే మనము చేసేటువంటి పనుల ద్వారా భగవంతునికి ఒరిగేది వాస్తవానికి ఏమీ లేదు. దాన ధర్మాలు చేస్తూ ఉన్నాము, లేకపోతే భక్తి సాధకాలు చేస్తూ ఉన్నాము. ఇవి దేవునికి ఉపయోగకరం అంటే వాస్తవానికి కాదు. మనము చేసేటువంటి ప్రతిదీ కూడా మనకు, మన జీవితాలకు, మనిషికి, మానవాళికి ఉపయోగకరమైనటువంటివే. ఆ రోజుల్లో వాళ్ళు బలులు సమర్పించారు. ఈ రోజుల్లో మనము భక్తి సాధకాలు చేస్తూ ఉన్నాము, దివ్య బలి పూజ సమర్పిస్తూ ఉన్నాము. వీటి ద్వారా దేవునికి కాదు కానీ లాభము మనిషికి మాత్రమే. ఈ అత్యల్పులలో ఎవరికి ఏది చేసినా నాకు చేసినట్లని ప్రభు అనడంలో గల ఉద్దేశ్యము, దేవునిపై మనము మనస్సు లగ్నం చేసినట్లయితే ఖచ్చితంగా మనిషిపై మనస్సు లగ్నం చేయటానికి కుదురుతుంది. దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా మనిషికి మనము మంచి చేయడానికి కుదురుతూ ఉంటుంది. దేవునికి బలులు అర్పించి కానుకలు అర్పించినట్లయితే మనము అర్పించేటువంటి ప్రతి వస్తువు, ప్రతి ధనము లేక ప్రతి పైసా కూడాను దేవునికి ఇవ్వడం కోసం మనం త్యాగం చేస్తూ ఉన్నాము. కాబట్టి త్యాగగుణము అనేటువంటిది మనకు అలవాటు అవుతూ ఉంటుంది. ఒకసారి త్యాగ నిరతి వస్తే సాటి మనిషి కోసము కూడా త్యాగము చేసేటువంటి బుద్ధి మనకు వస్తూ ఉంటుంది. దానికోసమే ఇవన్నీ కూడా చేసేది. కానీ అవి చేసేటప్పుడు అసలు విషయాన్ని గనక మరచిపోయినట్లయితే వీటి వల్ల నాకేమిటి ప్రయోజనము? మీరు చేసే ఈ పనులు భక్తి సాధకాలు కానీ, అర్పించే బలులు కానీ, వీటి ద్వారా సాటి మనిషికి ప్రయోజనము చేకూరనప్పుడు మీరు ఇవన్నీ కూడా అర్పించి అనవసరము. అదే ఆనాడు భగవంతుడు, ఈనాడు ప్రభువు చెప్పేటువంటిది కూడాను. అందుకే చివరకు ఇజ్యాసు ప్రవక్త ద్వారా ఏమంటూ ఉన్నారు? మిమ్ము మీరు కడుగుకొని శుద్ధి చేసుకొనడు. అసలు మీ బలులంటే అసహ్యం వేస్తుంది, మీరు వేసే సాంబ్రాణి పొగ నాకు అసహ్యం వేస్తుంది, మీరు నా వైపుకు తిరిగితే నా ముఖాన్ని తిప్పుకుంటాను అని అంతగా అసహించుకోవడానికి కారణం ఏమిటి అంటే వీళ్ళు మంచిని వదిలి చెడు వైపుకు తిరుగుతూ ఉన్నారు. ఈ రోజున మన ముందు ఉన్న బహుశా అదే మాట చెబుతూ ఉండవచ్చు. అందుకోసం ఏం చేయాలి? మీరు కడుగుకొని శుద్ధి చేసుకొనడు. ఆ శుద్ధి చేసుకోవడానికి మళ్ళీ ప్రభువు ఎప్పుడు మనకు నీళ్లు, సబ్బు అన్నీ తయారు చేసే ఇస్తూ ఉన్నారు. అదే పాప సంకీర్తనం అనేటువంటి దివ్య సంస్కారము. అక్కడకు వెళ్ళి మనము శుద్ధి చేసుకోవాలి.
మనకు అందుబాటులో పెడుతూ ఉన్నారు శుభ్రం చేసుకోవడానికి. నా ఎదుట దుష్కార్యములు చేయకుడు, చెడును విడనాడుడు, మంచిని చేపట్టుడు, న్యాయమును జరిగింపుడు, పీడితులను ఆదుకొనడు. కాబట్టి మనము చేసేటువంటి ఈ భక్తి కార్యాలన్నీ కూడా మన మనస్సును ప్రక్షాళన చేయాలి, మన ఆలోచనలను ప్రక్షాళన చేయాలి. దేవుని ఎడల భయభక్తులు కలిగేటట్లు చేస్తే ఖచ్చితంగా సాటి మనిషిని మనము ఆదుకోవడానికి, ఆయన అవసరాలను గుర్తించడానికి, ఆ మనిషి ఎడల ప్రేమభావాన్ని వ్యక్తం చేయడానికి, ఆ మనిషి బాగోగులను మాత్రమే కోరుకోవడానికి ఒక మంచి హృదయము మనకు కలుగుతూ ఉంటుంది. నాలో ఉన్నటువంటి రాతి హృదయాన్ని తీసి మాంసపు హృదయాన్ని ఇవ్వమని దావీదు మహారాజు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కాబట్టి కరగనటువంటి బండరాయిలుగా కాదు, కానీ మనిషిగా మానవత్వముతో స్పందించేటువంటి మనసు మనకుండాలి. అది ఉంటే మరియ తల్లి ఎలిజబెతమ్మ వద్దకు వెళ్ళింది. తన బాధలన్నిటినీ ప్రక్కన పెట్టి ఆమెకు సహాయం చేయాలి, అవసరమైనటువంటి సమయంలో ఆదుకోవడానికి వెళ్ళింది. అదే మాదిరిగా మనము సాటి మనిషి యొక్క కష్ట నష్టాలను గుర్తించి సహాయం చేయడానికి ముందుకొస్తాము. ప్రతి మనిషి అలా చేయగలిగినప్పుడు అక్కడ ప్రేమానురాగాలు తప్ప ఎలాంటి విభేదాలు ఉండడానికి అవకాశం లేదు. అది చేయగలిగింది దేవుని వాక్కు మాత్రమే. అందుకే ప్రభువు పరలోక రాజ్యము సమీపించింది, హృదయ పరివర్తన చెందండి అంటూ ఉన్నారు. ఇలాంటి మార్పు మనలో వస్తే అదే పరలోక రాజ్యము. కాబట్టి దీన్ని అంగీకరించకుండా ఈ మార్పును తృణీకరించేటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. వాళ్లకు అంగీకరించి పరివర్తన చెందినటువంటి వాళ్లకు మధ్య విభేదాలు నిరంతరము కొనసాగుతూ ఉంటాయి. కానీ ఏదో ఒకనాటికి ఒకే మంద ఒకే మేపరి అన్నటువంటి ప్రభుని మాటలు అక్షరాల జరిగి తీరాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. అలాంటి ఒకే మంద ఒకే కాపరి కింద వచ్చేటువంటి ఆ మనస్తత్వాన్ని అందరికీ కూడా ప్రసాదించమని, అదే మనస్తత్వముతో ప్రజలందరూ కూడా చెడును వదిలి మంచి వైపుకు మరలేటట్లు, దేవుని యొక్క ఆశీస్సులో అన్ని వేళలా ఉండేటట్లు భక్తితో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.